నీవు నేను కూడా అనేక సందర్భాల్లో కపటపు ముద్దు పెట్టి కొన్ని సందర్భాలలో కొన్ని కార్యాలను బట్టి ఏదో ఒక మంచి లాభ చెడుల కోసం గుడికొచ్చి వెళ్ళిపోయి ఓర్పలాగా వెళ్ళిపోయే వారుగా మార్చబడుతుంటూ ఉన్నా. కపట ముద్దు పెట్టే వాళ్ళు గుడికి తరవుగా వచ్చేవా. ఓర్ప ఎవరంటే ఎప్పుడైనా గుడికి వచ్చేది. ఎందుకమ్మా ఈ రోజు గుడికి వచ్చిన? ఏం లేదు సార్, నాకు తలనొప్పి పుట్టింది, అందుకే ప్రార్థన చేపించుకొని వచ్చినా. ప్రార్థన చేసిన తర్వాత ఈ అక్క ఇంకా కనపడదు. ఈ అక్క కనపడాలంటే మళ్ళీ ఇంకొకసారి తలనొప్పి వస్తేనే. కొంతమంది వస్తారు, ఎప్పుడు గుడికి వస్తారంటే పెళ్లిలో పెట్టుకున్నప్పుడు వస్తారు. రే ఇప్పుడు గుడికి పోలేదు అనుకో, పాస్టర్ మన ఇంటికి పెళ్లి చేయడానికి రారా, ఇప్పుడన్నా గుడికి పోదాం. నేరుగా వచ్చేది, పత్రిక తీసుకొచ్చేది, అడావుడి బాబా పనులు గిళ్ళు అన్ని పెట్టేది తీసుకొచ్చేది. అయ్యగారు మీరు రండి, మీరు వచ్చి పెళ్లి చేస్తే మాకు మంచిది, నువ్వే రావాలా. మళ్ళీ దాంతో ఒక డైలాగ్ కూడా చెప్తారు, మేము ఆదిము నుండి సంఘములోనే ఉండము, మేము ఇప్పుడోళ్ళం కాదు, మేము అప్పటోళ్ళం, అప్పటి నుండి ఏడా ఉండము. వీళ్ళందరూ కూడా ఓరపానే. వాళ్ళు నమ్మి అడిగిపోతే పోయేటప్పుడు ఓరకు బాణం కోటు సూట్ వేసుకొని వేరు పోయేది. పోయిన తర్వాత పెళ్లి చేసి తాళి కట్టించేసిన తర్వాత ఎడన నిల్చుని పట్టించుకోడు, తిన్నవాను కూడా అడగరు, కనీసం వచ్చి తినను కూడా అనరు, కనీసం మంచినీళ్ళు తాగుతావా, ఏమీ లేదు. ఎందుకు? నీకు నాకు సంబంధం, ఇది నాకు సంబంధం లేదు. నేను ఓర్పు అయిపోయినా, నువ్వు నయం అయిపోయావు, నీకు నాకు సంబంధం వెళ్ళిపోతూ ఉంటారు. కార్యాల కోసము, మంచి చెడుల కోసము, కేవలము పాస్టర్ రావాలని, గుడి రావాలని వచ్చే వాళ్ళందరూ ఎవరంటే ఓర్పాలుగానే ఉండిపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా అని కొన్ని సందర్భంలో ఓర్పు అనే బెస్ట్. ఏంది? వచ్చారు వెళ్ళిపోయా. ఈ కపట బుద్ధి ఉన్నారు చూసారా, కపట బుద్ధి వచ్చేది పోయేది, వచ్చేది పోయేది, వచ్చేది పోయేది. ఏది? దేవుడు కావాలనేది పాపులన్నీ వెళ్ళిపోయాయి. ఇవన్నీ కూడా కపట బుద్ధులే.